నా స్వార్థం కోసం తీసుకొచ్చిన ఈ పిల్లకు రేపేదైనా జరిగితే వాళ్ళకి ఎవర్రా సమాధానం చెప్పేది? మార్చి 13వ తేదీ గోఖలే చనిపోయాడు కదా. ఆ ముందు రాత్రి అంటే మార్చి 12వ తేదీ నల్లదుప్పటి కప్పుకున్న ఒక మనిషి నేను రేప్ చేసే ప్రయత్నం చేస్తే మరో ముసుగువాడు వాడిని వెంటాడాడు కదూ. నిన్న రాత్రి కూడా నల్లదుప్పటి కప్పుకున్న మనిషి నేను తెరిచే ప్రయత్నం చేస్తే ఆ ముసుగు మనిషి వచ్చి రక్షించాడు. తెల్లారితే సూరణ చనిపోయినాడు. ఈసారి నిజం చెప్పు హేమా, చెప్పు హేమా, చెప్పు. ఇంతకీ నువ్వెవరు? నేనెవరో చెప్పే ముందు నువ్వు జవాబు చెప్పాలి. అవునా? అవును. ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఎందుకు దాచావు? దాయడం ఏమిటి? ఎప్పటికప్పుడు అంకుల్తో చెప్తూనే ఉన్నాను. బయట ఎవరికి చెప్పడం మంచిది కాదు, నువ్వు వచ్చిన పని డిస్టర్బ్ అవుద్ది అన్నారు. సర్లేమని ఆయన చెప్పినట్టే చేసి నా పని నేను చేసుకుపోతున్నాను అంతే. అంతకుమించి నాకేం తెలీదు. నాకే సంబంధం లేదు కూడా. నీకే సంబంధము లేదని, నీకు తెలియకుండా ఎవరో నీ చుట్టూ ఒక వల పన్ని నిన్ను ఆటబొమ్మగా పెట్టి ఆడుకుంటున్నారని నా ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడూ తెలియదు. అంటే నువ్వు? అవును. రావు గారు పిలిపిస్తే ఇప్పుడు నువ్వు వచ్చినట్టే కొన్నేళ్ల క్రితం సుమతి అనే ఒక అమ్మాయి వచ్చింది. పరిశోధన కోసం అడవుల్లో తిరుగుతున్న ఆమెను కొందరు అమానుషంగా రేప్ చేస్తే ఆమె చనిపోయింది. పులి చంపేసిందని అందరినీ నమ్మించి ఆ నిజాన్ని సమాధి చేశారు ఆ మనుషులు. ఏమిటి? నేను చెప్పేది నిజం హేమ. సుమతి వచ్చిన పని మీదే వచ్చిన నిన్ను ఇది వరకు మనుషులే పాడు చేద్దామని వెంటాడుతుంటే మరో మనిషి వాళ్ళని వెంటాడుతున్నాడు. ఆ మనిషి ఎవరై ఉండాలి? వాళ్ళ మీద పగబట్టిన మనిషి ఉండాలి. వాళ్ళ మీద పగ ఎవరికుంటుంది? బహుశా చచ్చిపోయిన సుమతి తాలూకు మనుషులకి. కరెక్ట్. ముసుగులో నిన్ను వెంటాడే ఆ మనుషులు మన మధ్య ఉన్నట్టే చనిపోయిన సుమతి తాలూకు మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు నీకు తెలియకుండా నీతో ఆడిస్తున్న ఒక ఆట ఇది. ఒక భయంకరమైన మర్డర్స్ ప్లాన్ హేమ ఇది. మనం మాట్లాడుకుంటుందంతా ఎవరు వింటున్నారు హేమ? కమాన్. ఊబి హేమ, ఊబి. ఒళ్ళంతా తడి మరీ చూశాను బాబు గారు. ఏ పురుగు కుట్టినట్లేదు. ఇవి కాకుండా ఇంత ధైర్యమైన పిల్ల ఊబి దగ్గర ఎందుకు స్పృహ తప్పి పడి ఉన్నట్టు? పులి మొట్టమొదటిసారిగా కనబడి ఉండొచ్చు. పులి లేదు, పాడు లేదు. ఊరి వాళ్ళే ఏదో నూరు పోసుంటారు. ముందా పట్నం నుంచి వచ్చిన కుర్రాన్ని అర్జెంట్ గా పంపేయండి. మన అమ్మాయి గారికి లేనిపోని అన్ని నూరు పోస్తున్నది ఆడే. రేపటి నుంచి అతనే అమ్మాయికి తోడుగా పంపాలనుకుంటున్నానే. ఎందుకండి నేను ఉన్నాగా. రోజంతా నువ్వు పోతే నాకు ఇక్కడ దిక్కెవర్రా? ఒంటరిగానన్నా పంపండి గాని ఆ కుర్రాడొద్దు బాబు. అవునవును, ధైర్యవంతుల్ని పులి ఏం చెయ్యదు. నువ్వు నోరు మీద సొంట. నా స్వార్థం కోసం తీసుకొచ్చిన ఈ పిల్లకు రేపేదైనా జరిగితే వాళ్ళకి ఎవర్రా సమాధానం చెప్పేది?
అమర్ 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 నువ్వు నేనే హేమ, నేనే. నిన్న మెడ వరకు కూరుకుపోయిన నా కాళ్ళకి ఏదో తగిలి ఇక లోనికి దిగపడకుండా ఆగిపోయాను. అంతలో నువ్వు కర్ర కోసం అటువైపు వెళ్ళావు. హ, నిన్ను కాస్త థ్రిల్ చేద్దామని నువ్వు వచ్చేలోపుగా బయటపడి పారిపోయాను అంతే. ఏయ్! ఈసారి చూస్తే నిజంగా సరిపోగలను. ఆ మెత్తని మనసున్న మనుషులతో ఎలా మసులుకోవాలో తెలియని మొరటివాడివి నువ్వు. గంటశిల అనుకున్న నీ మనసులో హ, ఇన్ని నీళ్లుంటాయని తెలిసింది ఇప్పుడే హేమ. రా హేమ, మనం చేయాల్సిన పని చాలా ఉంది. అరే ఏమిటివన్నీ? హేమ, నువ్వు ఈ శవాల దగ్గరే ఉండు. ఏమిటమ్మర్ ఇంతకలా అరచు? ఏమైంది నీకు? ఏం లేదు హేమ, ఆ రాస్కల్ తెలివిగా చేసిన పని ఇది. పద, come on. హేమ, శవాలు మాయమయ్యా హేమ. ఝన్ 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 తెలుగు వన్